యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అరుదైన పిల్లి పల్లాస్ క్యాట్ కెమెరా ట్రాప్ కి దొరికింది. అసలు ఈ క్యాట్ అనేది కెమెరాకి అస్సలు చిక్కదనమాట. దాదాపు 8 మాసాల పాటు మోర్ దాన్ 136 కెమెరా ట్రాప్స్ పెట్టారు. అంటే 8 మాసాల పాటు దీని కెమెరా కోసమే ట్రై చేశారనమాట. అసలు దీని ఫోటోగ్రాఫ్ తీద్దామని. యాక్చువల్లీ భూటాన్లో, నేపాల్లో, సిక్కింలో ఈ పల్లాస్ క్యాట్ చాలా కామన్. లడాక్ ప్రాంతంలో కూడా కనిపిస్తుందంట. కానీ అరుణాచల్ ప్రదేశ్లో ఈ క్యాట్ కెమెరాకు చిక్కటం ఇదే తొలిసారనమాట. యాక్చువల్గా ఇవి ఎల్యూజివ్ క్యాట్స్, బయట ఎక్కువ కనిపించవు, కెమెరాకి చిక్కవు అనమాట. అలాంటి క్యాట్ పల్లాస్ క్యాట్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కెమెరా కంటికి చిక్కిందనమాట. దీంతో పాటు రకరకాల క్యాట్స్ మనం చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్లో ఈ పల్లాస్ క్యాట్ దాదాపు 5,000 మీటర్ల హైట్లో అంటే అంత హై ఆల్టిట్యూడ్ లో కనిపించింది అనమాట. పల్లాస్ క్యాటే కాదు అనేక బిగ్ క్యాట్స్ కూడా అరుణాచల్ ప్రదేశ్ లో రీసెంట్ గా కెమెరా కంటికి కనిపించాయి అనమాట. స్నో లెపర్డ్, కామన్ లెపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్, లెపర్డ్ క్యాట్, మార్బుల్ క్యాట్ ఇవన్నీ కూడా భారతదేశంలో మనం చూస్తే కనుక చాలా ఎలివేటెడ్ అంటే చాలా హై ఆల్టిట్యూడ్స్ లో కామన్ లెపర్డ్ కావచ్చు, క్లౌడెడ్ లెపర్డ్ కావచ్చు, మార్బుల్ క్యాట్ కావచ్చు, హిమాలయన్ వుడ్ ఔల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా హై ఆల్టిట్యూడ్ లో కనిపిస్తాయి అనమాట. పల్లాస్ క్యాట్ ఏంటంటే ప్రత్యేకంగా ఒక పిల్లి సైజ్, అది ఒక పిల్లి అనమాట. వింతగా ఉంటుంది చూడటానికి కూడా. ఇది దాదాపు 5,000 మీటర్ల హై ఆల్టిట్యూడ్ లో కనిపించింది. అంటే ఇంత ఎత్తైన ప్రదేశంలో ఒక పిల్లి కనిపించడం, కెమెరా ట్రాప్ కి దొరకటం ఇవన్నీ కూడా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఐయుసిఎన్ లో చూస్తే కనుక ఈ పల్లాస్ క్యాట్ అనేది లీస్ట్ కన్సర్న్ లో ఉంది. కానీ దీన్ని పట్టుకోవటం, దీనిపైన స్టడీ చేయటం, దీని యొక్క ఫీచర్స్ ని అర్థం చేసుకోవటం ఇది అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ముఖ్యంగా ఈ పల్లాస్ క్యాట్ అనేది ఈస్టర్న్ హిమాలయస్ లో సిక్కిం కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయంట. ముఖ్యంగా ఈ పల్లాస్ క్యాట్ యొక్క ప్రవర్తన కూడా చాలా డిస్టింక్ట్ గా ఉంటుందంట. దీన్ని అక్కడ బ్రోక్పా హర్డింగ్ కమ్యూనిటీ అని మామూలుగా అన్ని గొర్రెల కాపర్లు హర్డ్ చేస్తూ ఉంటారు కదా, బ్రోక్పా హర్డింగ్ కమ్యూనిటీ అక్కడ చాలా పాపులర్ హర్డింగ్ కమ్యూనిటీ. అంటే వీళ్ళు ఎక్కువగా ఈ క్యాట్స్ తో కలిసిమెలిసి ఉంటారంట. ఈ పల్లాస్ క్యాట్ ఏదైతే చిన్న పిల్లుందో ఇది నాక్టర్నల్, నైట్ టైం ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. అంతేకాదు ఎక్సెప్ట్ బ్రీడింగ్ సీజన్ తప్పించి మిగతా టైంలో ఇది సింగిల్ గా సాలిటరీగా తిరుగుతుంటుంది, అంటే ఒంటరిగా తిరుగుతుంటుంది అనమాట.